ఆయన సుబ్రహ్మణ్య స్వామి గారు వాట్ డస్ హీ నో హీఈస్ అనదర్ యాక్టర్. ఆయన యాక్టర్స్ ఎంటబడ్డారు, ఆయన కించపరచడం. ఆల్ దే నో టు డూ ఇస్ మేకప్. అంటే మేకప్ తప్ప మాకేం తెలియదా ఆయన్ని? అంటే నేను అడ్వకేట్, నేను లా చదివినా, నేను పుడింగి, నువ్వు తక్కువ అట్లా ఉన్నప్పుడు మా ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ఆయన ఏదో నాలాంటి వాడు ఉండాలి. వై డిడ్ యూ యూజ్ మేకప్ ఓల్డ్ మ్యాన్? You are good as an artist only in your field. You are good as a lawyer only in your field. No, come to cricket. Can you play cricket? ఎవరి ఫీల్డ్ లో వాడు గొప్ప ఉంటాడు కానీ వాడిని తక్కువ చేసి మాట్లాడితే నీకు అది బేసిక్లీ ఇన్సెక్యూర్ షిట్ అది. అంటే సుబ్రహ్మణ్య స్వామి, ఐ లవ్ హిమ్ ఫర్ హిస్ సర్టన్ పార్ట్స్ ఆఫ్ హిస్ ఐడియాలజీస్, సర్టన్ అదర్ థింగ్స్. బట్ ఇలా కాండిసెన్షన్ అంటారండి. వాడెంతరా మా ముందు దరిద్రపు గుణం, తెల్లనా కొడుకుల గుణం ఇంకా మిగిలిపోయింది వీళ్ళలో. Even if I hate somebody, the least I can do is to respect them, sir. నిజంగా నాకు శత్రువు అని ఉండి వాడిని నేను చంపేస్తే వాడి శవం మీద ఉమ్మనండి నేను అని వెళ్తా. సో బీయింగ్ మీ శత్రువు అంటే మీకు చాలా ఇంపార్టెంట్ కదా, అంతే కదా. మీకు ఏదైతే చాలా ఇంపార్టెంటో దాని మీద ఉమ్ముతారు మీరు. సంథింగ్ రాంగ్ విత్ యూ కదా. మీకు హేట్రెడ్ అయినా లవ్ అయినా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎమోషన్, అవునా కదా? ఇట్స్ లైక్ ఐ లవ్ బిర్యానీ రంగు ఉమ్ముతున్నా దాని మీద. క్వాలిటీ వీళ్ళకి ఎందుకు లేదంటే దట్స్ ద వే దే ఆర్ అండి, చీప్ షిట్. అంటే మీరు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు ఇండస్ట్రీలో. అంటే ఒక నేను మన డ్రైనేజ్ లో దిగేసి క్లాగింగ్ తీస్తారు కదండి, వాళ్ళ ప్రొఫెషన్ కన్నా నేనైతే షిట్ కూడా కదా ఆతండి నేను. ఓకే, వాళ్ళ పేర్లు మనకు తెలియదు, వాళ్ళ సెల్ఫీలు మనం దిగం. అంతెందుకండి చలనచిత్ర పరిశ్రమలో లేడీస్ అక్కలు ఉంటారు, ప్రొడక్షన్ అక్కలు. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను. అక్కలు ఏందనుకున్నారు, పొద్దున లేచి స్నానం చేసుకుని తయారవుతుంది, గో టు దిస్ థింగ్, టిఫిన్ డబ్బాలు క్యారేజ్ అన్ని కట్టాలి, దానికి కడగాలి. పొద్దున్న కడిగి అన్ని చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అందరు చేసిన తర్వాత మళ్ళీ కడుగుతారు, లంచ్ చేసిన మళ్ళీ కడుగుతారు. చేతులు చూడాలండి. అవును, పాచిపోయి తెల్ల ఇదిగా ఉంటాయి. వాషర్ మ్యాన్స్ హ్యాండ్స్ అంటారు దాన్ని. నూరిపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ అండి సంవత్సరాల తరబడి చేస్తున్నారు వాళ్ళు. అవును, నేను అక్కడ గ్లౌజ్ వేసుకోవచ్చు కదా, అవన్నీ వర్కౌట్ కాదు, అలవాటు ఇదే బెస్ట్ అంటారు. అవన్నీ వాడికి అవన్నీ వేసుకొని తీసుకోవడం అది ఇంకా ఒక్కసారి 50 ప్లేట్లు కడిగి చూద్దామా? అవును, ఎవరో తిన్నా ఇవి పట్టుకోవాలంటేనే కష్టపడతాం కదా మనం. గొప్పలండి, గొప్ప ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఇండస్ట్రీ ఏ ప్రొఫెషన్ తక్కువ చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ప్రొఫెషన్ చెప్పండి, తప్పని ఒప్పేసుకుంటా. ప్రతి ప్రొఫెషన్ ఇంపార్టెంట్ కదా సార్. అవును, 4 రోజులు ప్రొఫెషన్ గొప్పే. మనిషి మెంటాలిటీ ఏంటంటే, మన ఇంటికి వచ్చి మన చెత్తను తీసుకెళ్లేటోడు ఉంటాడు కదా, వాడిని చెత్తోడా అంటాం. యాక్చువల్లీ వాడు మన ఇల్లు క్లీన్ చేసిపోతున్నాడు, శుభ్రం చేసేటోడా అని వాడిని పిలిచి చెత్త తయారు చేసేది నేను, నన్ను చెత్తోడా నేను పిలుచుకోవాలి. అతను రాకపోతే అదంతా భరించలేకపోయేది మనమే. హిందీలో అంటారు కోనాయా అంటే కచరా వాలా అని చెప్పి, చిన్న పిల్లగాడు అంటే ఉసుకో కచరా వాలా నీ బోల్తే ఇంకో సఫాయి వాలా బోలు, కచరా వాలా హమే అనాలి. చెత్త చేసేది నువ్వు, వాడు దాన్ని మోసుకొని పోతాను. అది చూసారు ఎప్పుడైనా? ఆటో ట్రాలీ వస్తుంది, మీరు దిగండి పోయా, దాంట్లో నేను దిగుతా, 30 సెకండ్లు కక్కుని చచ్చిపోతాను నేను. ఆ ప్రొఫెషన్ తక్కువ మీకు? ఎవ్రీ ప్రొఫెషన్ సెల్యూట్ చేయాలబ్బా. నాకు నచ్చలేదు భయ్య ఒకటి, కొందరు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ తిన్నప్పుడు ఏమంటారు తెలుసా మీకు? ఏంటిది బా రసమా, మనిషి తింటాడా అంటారు. నీకు నచ్చలేదు కదా, నువ్వు తినకు, పక్కన 4 తింటారు కదా. నేనైతే అట్లాగే చెప్తారా పోయి అన్నాడు. అప్పుడు నేనేం చెప్తా, ఏమ్మా ఇదేం దరిద్రం రావు, గజ్జి కుక్కతో కూర్చొని తింటున్నా అన్న. నేను ఇట్లాగే అంటారా పోయి. కామన్ సెన్స్ ఉంటుంది భయ. ఎప్పుడైనా ఏంటంటే రసం నా థ్యాంక్ యూ అండి, ప్లీజ్ డోంట్ మైండ్, పర్లేదండి అంటాం. కానీ రసం మనిషి తింటాడా? నీకు నచ్చకపోతే నచ్చలేదా, ఇంకోటి ఎందుకు కించపరుస్తున్నావు, ఇంకోటి ఎందుకు తిడుతున్నావు? అవునా కదా? సినిమా ఫీల్డ్ వాళ్ళకేం తెలుసు అండి. ఈ పెద్ద పుడింగి పక్కన
కాండిసెన్షన్ అంటారు. పక్కనోడిని కించపరిచి మీ మాటను మీరు నెగ్గించడానికి చేసే ప్రయత్నంతో మీరు చూపించేది ఏంటంటే మీరు ఈపీ అని చూపించుకుంటున్నారు తప్ప ఏం లేదు. వాళ్ళందరూ మైల్ రాయిలండి. మైల్ రాయి గుణాలు తెలుసా అండి మీకు? వెళ్ళేటప్పుడు ఒక మాట, వచ్చేటప్పుడు ఒక మాట. అవునా? మరి బదిలాడికి వెళ్తున్నాడు అనుకోండి, మైల్ రాయి అని చెప్తే 229 అంటుంది, రిటర్న్స్ 129 అంటుంది. అది మైల్ రాయికి 3 గుణాలండి. ఒకటి అక్కడే ఉంటుంది, ఏం సాధించదు. వెళ్ళేటప్పుడు ఒక మాట, వచ్చేటప్పుడు ఒక మాట. 3వ గుణం తెలిసే దాని మీద పసుపు కుంకుమాలు పడ్డాయి అనుకుంటే దేవుడు అయిపోతాడు. ఓకే. మన రివ్యూ రైటర్స్ కొందరు ఉన్నారు కదా పెంటలకు, ఆ జీవితంలో ఫోటోగ్రాఫ్ తీసుంటాడు, షార్ట్ ఫిల్మ్ తీసి ఆడ్ రివ్యూ రైటరు. వాడు మళ్ళీ సంచలనాత్మకమైన ప్రశ్నలు అడుగుతాడు. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, కెన్ యూ టెల్ మీ అంటాడు. మళ్ళీ వాడికి యూట్యూబ్, ఆ యూట్యూబ్ బిచ్చబ్యాచ్. మోదీ గారు అంటారు కదా, చలో భాయ్ తుమారా భీ ధందా చల్తా చల్నేదో అంటాడు. నెవర్ ఇన్సల్ట్ ఎనీ ప్రొఫెషన్, ఎనీ జాబ్. చెప్పులు మనం తెగిపోయినప్పుడే తెలుసండి దాన్ని కుట్టేవాడు ఉంటే ఎంత పని. ఇప్పుడు లైట్ ఆఫీసర్స్ ఉన్నారు మనకి సినిమా. నేను కొంచెం కోపిస్ట్ని. డైరెక్టర్ గారు మాట్లాడేటప్పుడు టేక్ అప్పుడు సైలెంట్ తిట్టేస్తా, సారీ అన్న అంట. సెట్ అసిస్టెంట్స్ ఉంటారు భయ్య, సపోజ్ మురికి ఉందని టక్కన దిగిపోతారు. నేను కూర్చున్న చైర్ స్మూత్గా ఉందా, ఇలా ఇలా తుడిచి చూస్తారు, గుచ్చుకుంటుంది. వాళ్ళు బైండింగ్ వైరు, డబుల్ గమ్ టేప్ అన్ని వాడతారు కదా, చెయ్యి అంతా అయిపోతుంది. లైట్ ఆఫీసర్స్ ఉన్నారు, ఒక్కసారి మోసి చూపించండి నాకు, ఒక మామూలు 4K స్టాండ్ లైట్ పెట్టుకొని షోల్డర్లు వేసుకొని వెళ్తారు. ఆ పని తెలిస్తే దిగుతే దానికి విలువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విమర్శించేటప్పుడు వాడికి కూడా గుణం ఉండాలి కదా. చిన్నప్పటి నుంచి చదివినావా లే, ఏం చేయలే, నీ వయసు నుంచి వచ్చింది, పిల్లలు పుట్టినారు, ఇద్దరు కొడుకులు పెట్టిరు, ఏం చేయలే, ఆడు విమర్శిస్తారు. భూభా అంటారు, భూమికే భారం. మళ్ళీ అట్లాంటి టికెట్లో పోయి ఏం చేసిండ్రా అంటాడు ఆడు కూడా. పొద్దున్న 11 o'clock 90, 4 o'clock 90 బ్యాచ్. ఇప్పుడు లైట్ ఆఫీసర్స్ ఉన్నారు మనకి సినిమా. నేను కొంచెం కోపిస్ట్ని. డైరెక్టర్ గారు మాట్లాడేటప్పుడు టేక్ అప్పుడు సైలెంట్ తిట్టేస్తా, సారీ అన్న అంట. సెట్ అసిస్టెంట్స్ ఉంటారు భయ్య, సపోజ్ మురికి ఉందని టక్కన దిగిపోతారు. నేను కూర్చున్న చైర్ స్మూత్గా ఉందా, ఇలా ఇలా తుడిచి చూస్తారు, గుచ్చుకుంటుంది. వాళ్ళు బైండింగ్ వైరు, డబుల్ గమ్ టేప్ అన్ని వాడతారు కదా, చెయ్యి అంతా అయిపోతుంది. లైట్ ఆఫీసర్స్ ఉన్నారు, ఒక్కసారి మోసి చూపించండి నాకు, ఒక మామూలు 4K స్టాండ్ లైట్ పెట్టుకొని షోల్డర్లు వేసుకొని వెళ్తారు. ఆ పని తెలిస్తే దిగుతే దానికి విలువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విమర్శించేటప్పుడు వాడికి కూడా గుణం ఉండాలి కదా. చిన్నప్పటి నుంచి చదివినావా లే, ఏం చేయలే, నీ వయసు నుంచి వచ్చింది, పిల్లలు పుట్టినారు, ఇద్దరు కొడుకులు పెట్టిరు, ఏం చేయలే, ఆడు విమర్శిస్తారు. భూభా అంటారు, భూమికే భారం. మళ్ళీ అట్లాంటి టికెట్లో పోయి ఏం చేసిండ్రా అంటాడు ఆడు కూడా. పొద్దున్న 11 o'clock 90, 4 o'clock 90 బ్యాచ్.